హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు టేస్టీ అండ్ ఈజీ స్వీట్ బూందీ తయారు చేయబోతున్నామండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఏం లేదు. శనగపిండి 1 కప్ అండి, 1 కప్పు చక్కెర, ఫుడ్ కలర్ కంపల్సరీ ఏం కాదండి, ఆప్షనల్. మీరు అవ్వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు వీటికి ముందుగా పిండిని చల్లించుకొని 1 కప్పు దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలండి. దాన్ని బూందీకి సరిపడినట్టుగా వాటర్తో యాడ్ చేసుకొని ఫుడ్ కలర్ వేసి తీసి పెట్టుకోవాలండి. ఉండలు లేకుండా తీసుకోవాలి. ఉండలు ఉంటే సరిగా రావండి. ఉండలు లేకుండా పూసగా రావాలంటే పిండి కరెక్ట్గా కన్సిస్టెన్సీలో ఉండాలి. చక్కెరని తీసుకున్నామండి. చక్కెరని ఇప్పుడు పాకంకి రెడీ చేసుకోవాలి. లేత పాకం అయితే సరిపోతుందండి, మరి ఎక్కువ ఏం అవసరం లేదు. ప్యాన్ పెట్టుకొని చక్కెర వేసుకొని కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. లైట్ పాకం వస్తే సరిపోతుంది. ఈ లోపల మనము బూందీ చేయడానికి ఆయిల్ హీట్ చేసుకుందామండి. పాకం ఈ లోపల రెడీ అయిపోతుంది, ఎందుకంటే లేత పాకం కావాలి కాబట్టి సరిపోతుందండి. ఆయిల్ తీసేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలండి. మనకి కావాల్సింది క్రిస్పీగా కావాలి కాబట్టి బూందీ మంచిగా కావాలి. చూడండి, పూసగా వచ్చేసాయి. చక్కగా గుండుగా ఉన్నాయండి. ఎక్కడ కూడాను అతుక్కోవడం కానీ ఏం లేదు. పూసగా ఉంది. ఆయిల్ మంచి హీట్గా ఉంటేనే ఈ విధంగా వస్తాయండి. అందుకని ఆయిల్ మంచి హీట్గా ఉండి క్రిస్పీగా రావడం కోసం ఫ్రై అవ్వాలి. లడ్డు కోసం అయితే మనకి మెత్తగా ఉండాలి కాబట్టి వెంటనే తీసేసుకోవాలి. కానీ మనకి స్వీట్ బూందీ కాబట్టి కొంచెం గట్టిగా రావడం కోసం క్రిస్పీగా రావాలి కదండి. అందుకని కొంచెం సేపు ఫ్రై చేసుకొని బాగా గట్టిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలండి. ఈ లోపల చక్కెర పాకం రెడీ అయిపోయి ఉంటుందండి. చక్కెర పాకం అయితే రెడీ అయిపోయింది. స్వీట్ బూందీ కూడా రెడీగా ఉంది కాబట్టి స్వీట్ బూందీని మనము చక్కెర పాకంలోకి తీసేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి అంతా కూడా ఇంకొకసారి తీసేసుకొని ఆ పాకంలోకి తీసుకుని కలిపేసుకుంటే మనది స్వీట్ బూందీ రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా ఫాస్ట్ ఈజీగా అయిపోతుంది. త్వరగా కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ కానీ ఘీ కానీ తీసుకొని అప్లై చేసుకోవాలండి. నేనైతే ఆయిల్ తీసుకున్నాను, మీరైతే ఘీతో కూడా అప్లై చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము చేసిన బూందీని అంతా దీంట్లో ప్లేట్లోకి తీసుకొని అంతా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అంతా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఆరిపోయిన తర్వాత తీసుకుంటే మనకి చక్కటి క్రిస్పీగా వస్తాయి. స్వీట్ బూందీ రెడీ అయిపోతుందండి. త్వరగా అయిపోతుంది కాబట్టి మనము ఈవినింగ్ స్నాక్స్ రూపంగా కూడా తీసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.